బిగ్ బాస్లో రీతూకను బన్నీ గారికి ఒక టాస్క్ పెట్టినప్పుడు అప్పుడు ఇంకా కొంచెం ఇష్యూ అయింది. సంచాలకుగా తప్పు చేసావని వాళ్ళని, అది రెక్టాంగిల్ కాదు ట్రయాంగిల్ అని ఒకళ్ళు, ఇదేమో రింగ్ ఏమో తీసుకొచ్చి షర్ట్లో పెట్టుకుందని రీతు, ఇలా వీళ్ళందరి మధ్యన గొడవ జరుగుతుంటే ఇంకా అందరూ తనకే సపోర్ట్ చేస్తారని బన్నీ గారు కోపంగా ఉన్నారు. అసలుకే కోపంగా ఉన్నారు కాబట్టి ఇంకా కళ్యాణ్ టాపిక్, ఆ షూ టాపిక్ తీసుకొచ్చాను. నేను బయటికి వెళ్ళి షూస్ వచ్చాయి, ఎవరెవరికి హింట్లు ఇస్తున్నారు, ఎవరు షూలతో సైకిల్ చేశారో ఇవన్నీ అనేసరికి ఆ డీమాన్ పవన్కి అర్థం అసలు ఆయనకి ఆ టాపిక్ తెలియదు కాబట్టి నార్మల్గా ఏమంటున్నారు లేనా తను అలానే తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్ ఏం మారలేదు. డీమాన్ పవన్ నిజంగానే అక్కడ ఏదైనా జరిగి ఉంటే తన ఎక్స్ప్రెషన్ కూడా మారేది, తను కూడా క్లారిటీ ఇవ్వడానికి చూసేవాళ్ళే. ఇంకా కళ్యాణ్ అప్పుడు ఇంకా తను స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇది ఇప్పటివరకు హౌస్లో ఎవరికి లేదు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకొని దానికి అక్కడ రియాక్ట్ అయ్యారనమాట. అసలు ఇప్పటివరకు వాడికి తెలియని కూడా తెలియదు డీమాన్ పవన్కి ఏం జరిగిందో. వాడైతే నాకు హింట్ ఇవ్వలేదు, సైకిల్ కూడా చేయలేదు. నేను అంటే అది బర్నీ గారు లేక్స్ వచ్చిన షూ సౌండ్, అది స్టూల్ సౌండ్, దాన్ని బట్టి చెప్పాను కానీ డీమాన్ పవన్ నాకైతే హెల్ప్ చేయలేదు అంటాడు. సో అది ఒక క్లారిటీ వచ్చిందనమాట. అయినా కానీ బర్నీ గారు ఏం కళ్యాణ్ మీదకి నిన్ను కాదు, నీ గురించి కానీ నేను మాట్లాడింది, నీ టాపిక్ కాదు, నేను అన్నది డీమాన్ పవన్ని అన్నట్లు ఇంకా ఆ విషయం అక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇమాన్యుయల్ కూడా వచ్చి ఓదారుస్తానమాట. నువ్వు తప్పు చేయలేదని తెలుసు కదా, తప్పు ప్రజలే చూసుకుంటారు, నువ్వు తప్పు చేయలేదు, వదిలేసేయాడవు అని అంటే కళ్యాణ్ కూడా పాపం బాగా హర్ట్ అవుతాడు అనమాట ఈ విషయంలో. సో మొత్తానికైతే క్లారిటీ వచ్చింది.